ఒక్కొక్క టర్మ్‌లో ఒక్కొక్క రకం కోర్సులు ఉంటుంటాయి. మేము కాలేజీలు చదివేటటువంటి సందర్భంలో ఇంటర్మీడియేట్‌లో సీఈసీ, హెచ్ఈసీ తెలుగు ఇంగ్లీష్ మీడియాలు, ఎంఈసీ అంటే మా దగ్గర లేదు. సీఈసీ, హెచ్ఈసీ, బైపీసీ, ఎంపీసీ ఉండేది. అదే ఎస్ఆర్ఆర్ కాలేజీ లాంటి చోట్లయితే హెచ్సిఐ అని చెప్పి లేకపోతే ఎంఈసీ అని రకరకాలు ఉండే కోర్సులు. దాదాపుగా 18-20 రకాలు అక్కడ కంబైన్డ్ ఉండేవి అనమాట ఎస్ఆర్ఆర్ కాలేజీలో. లయోలా కాలేజీలో కూడా దాని తర్వాత ఎక్కువగా లయోలా కాలేజీలు ఉండేవి, స్టెల్లా కాలేజీలు ఉండేవి, అట్లాగుండే. మా దగ్గర ఈ 4 రకాలు ఉండేది. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నంటే అప్పట్లో ఆయన పేరేంటి, విజయవాడ వెస్ట్కి చేసిన జలీల్ ఖాన్ని మన ఇంటర్వ్యూ చేసినటువంటి సందర్భంలో ఒక యూట్యూబ్కి సంబంధించినటువంటి దాంట్లో అడిగినప్పుడు బీకామ్లో ఫిజిక్స్ చేశానంటే ఆ ఫిజిక్స్ ఎక్కడ ఉంటుందండి, అసలు బీకామ్లో ఫిజిక్స్ అనేది ఉండదు అన్నప్పుడు దాంట్లో అప్పటి నుంచి బీకామ్లో ఫిజిక్స్ అని చివరికి సీరియల్లోనూ సినిమాల్లో కూడా వచ్చినటువంటిది పెద్ద కామెడీ పీస్ అయిపోయి అప్పట్లో మంత్రి పదవి రావాల్సినటువంటి వాడు కూడా మంత్రి పదవి లేకుండా పోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది జలీల్ ఖాన్కి. అయితే ఇప్పుడు ఇక పైన అట్లాంటి అవకాశం ఉండదేమో. ఇప్పుడు కొత్తగా జరుగుతున్నటువంటి కోర్సుల్లో ఆంధ్రజ్యోతే రాస్తున్నటువంటిది ఎంపీసీ వాళ్ళు హిస్టరీ తీసుకుంటున్నారట, బైపీసీ వాళ్ళు జాగ్రఫీ చేస్తున్నారట. తాజాగా మారినటువంటి దాంట్లో 24 సబ్జెక్టులో దేన్నైనా ఎంచుకోవచ్చు అనేటప్పటికీ లెక్కలతో కుస్తీ పెట్టి ఎంపీసీ విద్యార్థులు హిస్టరీ చదువుతున్నారట. జంతువులు మొక్కలతో గడిపే బైపీసీ విద్యార్థులు సివిక్స్ జాగ్రఫీ తీసుకుంటున్నారట. అకౌంట్ సరి చూసే సీఈసీ విద్యార్థులు 15 మంది వైద్య విద్యకు సంబంధించిన బయాలజీని ఎంపిక చేసుకున్నట్ట. ఇంకా కొందరు విద్యార్థులు ఫ్రెంచ్ భాషలో సబ్జెక్ట్ ఎంపిక చేసుకున్నట్టు. కొందరు సీఈసీ విద్యార్థులు అయితే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదువుతున్నారు. ఇలా ఇంటర్మీడియట్లో విద్యార్థులు వైవిధ్యంగా సబ్జెక్టులు ఎంపిక చేసుకున్నారు. విద్యా సంవత్సరం ఇంటర్మీడియట్లో తీసుకొచ్చిన కీలక మార్పులతో విద్యార్థులకి ఈ అవకాశం దక్కింది అన్నటువంటి వార్తను రాశారు.